అన్నా రేపు నుంచి నేను డ్యూటీ మానేస్తున్నానన్నా. ఏరా ఏమైందిరా కాశీ? 2 సంవత్సరాల నుంచి నేను నీతో డ్యూటీ చేస్తున్నానన్నా. ఏం సంపాదించావు? కనీసం నీ చెల్లి పెళ్ళన్నా చేయగలిగావా? మోటార్ ఫీల్డ్ నమ్ముకున్నోడి బతుకు అసలు గ్యారంటీ ఉందా అన్నా? అలా కాదురా, వైద్యం చేసి ప్రాణాలు కాపాడే డాక్టర్ జీవితానికి ఉందారా గ్యారంటీ? అయినా పిఎం బయటికి రావాలన్నా, సీఎం బయటికి రావాలన్నా, ఆటోలో పల్లెటూరు నుంచి పట్నం పోవాలన్నా, మనం వాడే నిత్యావసర సరుకులు లారీలో మార్కెట్ కి చేరాలన్నా, ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ రావాలన్నా, వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ ముందుకెళ్లాలన్నా స్టీరింగ్ పట్టే డ్రైవర్ లేకపోతే మన దేశ భవిష్యత్తే స్తంభించిపోతురా. ఇది చాలదేరా డ్రైవర్ విలువెంతో చెప్పడానికి? అయినా ఎంత కష్టం వచ్చినా కుటుంబాన్ని వదిలి స్టీరింగ్ పట్టి చావుకి ఎదురెళ్లేవాడేరా డ్రైవర్ అంటే. డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. బ్రో, డ్రైవర్ల గురించి ఎంత గొప్పగా చెప్పావంటే బ్రో, డ్రైవర్ల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాగే డ్రైవర్లు బాగుండాలంటే మనం నడిపే వెహికల్, కారు అవనే, బైక్ అవనే, లారీ అవనే, బస్సు అవనే, ఏ వెహికల్ అన్నా 20,000 కిలోమీటర్లు తిరగడం వల్ల మైలేజ్ లేకపోవడం కానీ, పికప్ లేకపోవడం కానీ, బ్లాక్ స్మోక్ వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ వెహికల్ అయినా మంచి సర్వీస్ ఇస్తాం. అలాగే మీకు ఇంకైనా ఏవైనా వివరాలు కావాలంటే అడ్రోడ్ నేషనల్ హైవే అండ్ తుని, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.